ఇప్పుడైతే మనకి 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ అయితే రియాక్షన్ వీడియో ఇది. అంటే కొంచెం చాలా లేట్ అయింది. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఎందుకంటే కొంచెం కోల్డ్‌గా ఉంది. దానివల్ల మీకు అనిపిస్తది అలాగా. ఇంకా మన 'రవితేజ' గారి గురించి మాట్లాడాలంటే ఇప్పటికి చాలా మూవీస్ చాలా ఆయనకి కొంచెం హిట్లు ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఆయన స్టోరీ అంతా డిఫరెంట్‌గా ఉంటది. కొంచెం వేరేగా రొటీన్‌గా ఉంటది. ఫైట్స్ మాత్రం ఎక్కువ హై లెవెల్‌లో పెడతారు. సో, దానివల్ల చాలా మూవీస్ అనేది మనకి ఫ్లాప్ అవ్వడం జరిగింది. అంటే యావరేజ్ కూడా కాకుండా కలెక్షన్స్ రాకుండా చాలా అయితే ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అయితే. అండ్ 'ఇరుముడి' మూవీ అయితే చాలా హోప్స్ ఉన్నాయి అందరికి. నాకు కూడా అలాగనే ఉంది. సో, ఇదైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు 'స్వామి శరణం అయ్యప్ప' గారి మూవీ కాబట్టి. సో, ఇంకెంతకంచే నేను ఇంకేం మాట్లాడలేను. ఎందుకంటే ఇది ఇంకా నేను ఇప్పటి వరకు చూడలేదు. లేట్ అయినా కూడా ఇంకా వీడియో చేసినప్పుడే చూద్దామని నేను కూడా చూడలేదు. సో, ఇంక లేట్ చేయకుండా మన 'ఇరుముడి' రవితేజ గారి గ్లింప్స్ అయితే చూద్దాం. మిగతాది తర్వాతంతా మాట్లాడదాం. అండ్ ఇప్పటికి మన ఛానెల్ చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా చాలా యూజ్ అవుతది. అండ్ మనకి సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. గివ్ అవే వీడియో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. అదేంటనేది మీకు ఆ కింద వీడియోలో తెలుస్తది. అప్పటి వరకు లేట్ చేయకుండా మనం ఇంకా రియాక్షన్ వీడియో చూసేద్దాం 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ టీసెట్. ఓకే. అమ్మాయి మిస్ అవుతదా ఏంటి? మందు మానే నాన్న. శరణం అయ్యప్ప. స్వామి శరణం. చాలా బావుంది. నాకైతే అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున చూడాలి. మామూలుగా అయితే ఓకే. బానే ఉంది. మనకి గ్లింప్స్ కాబట్టి మనకు ఫుల్‌గా ఏం చూపించలేదు. ఓవరాల్‌గా అయితే బానే ఉంది. ఒకసారి ఇంకా ఇప్పటి నుంచి మనం క్లిక్స్ కూడా చూద్దాం ఎలా ఉంది మనకి అంటే ఏ షాట్స్ బాగా వచ్చాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ షాట్‌లో అంటే ఇద్దరు కాల్‌తో టచింగ్ సీన్ ఉంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇక్కడ షాట్‌లో ఏం లేదు. బట్ ఇక్కడి నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గ్లింప్స్ అంతా అదే ప్లే చేశారు. చాలా బాగుంది. ఇక్కడి నుంచి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పైన అంటే ఒక కొండ మీద సంథింగ్ అలా తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఆళ్ళ ఊరై ఉంటది సంథింగ్ అది. ఇక్కడి నుంచి తను పడిపోతదన్నట్టు చిన్న జలకవడంతో వాళ్ళ డ్యాడీ చాలా ఫీల్ అవుతారు. సో, అది అక్కడ కూడా బాగా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ మనకి 'జీవి ప్రకాష్' మ్యూజికల్ అని ఇచ్చారు. ఇది కూడా అంటే ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మాత్రం చాలా ప్లెజెంట్‌గా గ్లింప్స్‌లో చాలా బావుంది. వాటర్ ఫాల్స్ ఎక్కడో గాని నాకు తెలీదు. కానీ చాలా బావుంది. ఇక్కడైతే కాదని అనుకుంటున్నాను. నాకు తెలిసి కేరళ అటు సైడ్ అయ్యుండొచ్చు. మన దగ్గరలో ఇలాంటి వాటర్ ఫాల్ లేదు. చుట్టూ అడవిలాగుంది. సో, అనుకుంటున్నాను. ఇక్కడ అన్నం తినిపించడం, వద్దని చెప్పడం ఇదంతా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడి నుంచి సడెన్‌గా స్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా ఫాస్ట్‌గా అయిపోయింది. ఎందుకో మరి అంటే నాన్నని పిలిచింది. సో, నాకు తెలిసి వాళ్ళ పాప మిస్ అవుతదనుకుంటున్నాను నేనైతే. మిస్ అయ్యాక ఏం జరుగుతదనేదే స్టోరీ అయ్యుండొచ్చు. సో, మందు తాగొద్దు అని ఆళ్ళ కూతురు చెప్పడంతో స్వామి మాలేస్తున్నారు. అది కూడా బా నచ్చింది. అంటే ఇద్దరు మాలేసినట్టు అనిపించింది. ఇక్కడైతే ఈ గెటప్‌లో చాలా బాగున్నారు. నిజంగా చాలా నేచురల్‌గా ఉన్నారు. స్వామి శరణం నిజంగా చాలా బాగుంది ఇది మాత్రం. ఇక్కడ వాళ్ళిద్దరూ మాలేస్తున్నారా? లేకపోతే తన్ని జస్ట్ అలా పట్టుకోమని ఇచ్చారా అర్థం అవ్వలేదు. బట్ తను మాత్రం దండేసుకొని డ్రెస్‌లో ఉంది. స్వామి డ్రెస్‌లోనే. అందుకే ఫైనల్‌గా అయితే గ్లింప్స్ బానే ఉంది. అంటే ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చారు. ఓకే. చాలా బాగుంది. చూద్దాం ఇంకా మనం ఇది ట్రైలర్ వచ్చినప్పుడే మాట్లాడగలం మిగతాదంతా. ఎందుకంటే గ్లింప్స్‌లో మనం ఏం మాట్లాడలేము కాబట్టి. సో, ట్రైలర్ అప్పుడు కలుద్దాం. అండ్ ఇప్పటికి మన ఛానెల్ చాలామంది చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా యూజ్ అవుతది. సో, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ప్రతి కామెంట్ అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. మాక్సిమం అందరికీ ఇస్తాను. ఒకవేళ మీకేమైనా కావాలనుకుంటే ఈ రియాక్షన్ వీడియో చేయమంటే ఖచ్చితంగా అవి కూడా చేస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా చేయించండి. మనకు హెల్ప్ అవుతది. ఉంటాను.